ఇప్పుడు మనం ఎక్కడైతే సెయింట్ థామస్ సమాధి చేయబడ్డారో ఆ ప్లేస్లో ఉన్నాం. వెనకాల చూస్తున్నారు కదా, సెయింట్ థామస్ టోంబ్ అని. అండ్ ఇక్కడ మ్యూజియం కూడా ఉందంట, అది కూడా చూద్దాం మనం. లోపలికి రాగానే చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఉందంతా కూడా. సమాధి ఎక్కడుంది, ఎప్పుడు చూడాలి అనే ఎగ్జైటింగ్లో నేనున్నాను. ఫైనల్గా దేవుడి దేవల కోరిక నెరవేరింది. సమాధి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇతర దేశాల నుంచి వచ్చిన ఫారినర్స్ అందరూ కూడా ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్థలంలోనే తోమా సమాధి చేయబడ్డారు. చరిత్ర మనకి అర్థమవడం కోసం అక్కడ ఒక నమూనాని ఉంచారనమాట. యేసయ్య చేత స్వయంగా ఎన్నిక చేయబడిన 12 మంది అపోస్తులలో ఒకరు తోమా. యేసయ్యతో తిరిగిన వ్యక్తి, ఆయన గాయాలలో వేలు పెట్టి చూసిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి సమాధి చేయబడిన స్థలంలో నేనుండడం, ఈ చరిత్రనంతా కళ్ళకు కట్టినట్టు మీకు చూపించడం, నిజంగా ఇదంతా యేసయ్య నాకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాను. ఈ పక్కన అంటే ఆయన నమూనా ఉన్న పక్కన అద్దంలా చూస్తున్నారు కదా, ఈ అద్దం లోపలే నిజమైన సమాధి ఉందన్నమాట. ఆ లోపల మట్టి అదంతా ఉంటుంది. ఆ అద్దం లోపల ఇంకా కొంచెం క్లియర్గా చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. ఆ కిందన చూస్తున్నారు కదా, ఆ కిందనంతా కూడా ఈ గ్లాసు లోపల నుంచి చూస్తే కిందన మట్టిలా కనబడుతుంది, చూశారు? అదే తోమా గారు సమాధి చేయబడిన స్థలం. సో గ్లాస్ పైన వేసి ఇక్కడ ఒక చక్కటి చర్చిని కూడా నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది రెలిక్ ఆఫ్ సెయింట్ థామస్, అంటే ఆయన శరీర భాగం యొక్క అవశేషం. ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే తోమా వేలి యొక్క ఎముక అన్నమాట. సో దీన్ని మధ్యలో గ్లాస్ ఉంది కాబట్టి క్లియర్గా చూపించగలిగాను కొంతవరకు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు శకం 52లో తోమా మన భారతదేశానికి వచ్చారు. మొదటగా కేరళ రాష్ట్రం, తర్వాత తమిళనాడు రాష్ట్రాల్లో ఆయన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం జరిగింది. మరి మొదటి శతాబ్దం నుంచే భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ స్థలంలోనే